రారా నువ్వు బయట దగ్గర చూసుకురా మనందరి తరఫున ఎందుకంటే సార్కి ప్రోగ్రాం నుండి కూడా ఈ యొక్క శంకర కంటి హాస్పిటల్ అనేది ఇంటర్నేషనల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి హాస్పిటల్. ఇది కార్పొరేట్ హాస్పిటల్. ఒకసారి వెళ్ళి చూసిరంటే హాస్పిటల్ మీకు అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళు సేవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనకు ఇక్కడ దూరం రావడం జరిగింది. మీకు చేసే ఒక ఆపరేషన్ 40,000 ఖర్చు అవుతుంది. అంతమందికి 40,000 అంటే దాదాపు ఎంత అవుతుందో లెక్కేసుకోండి. దాని కాబట్టి ఎవరు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోరాదు, ఏదో మాకు ఉచితంగా చేస్తున్నారు అనుకోకండి. ఆ హాస్పిటల్లో మీరే డైరెక్ట్ వెళ్ళి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నట్టే 40,000 ఖర్చు వస్తుంది ఒకరికి. కాబట్టి ఎవరు కూడా దీన్ని ఇది చేసుకోకుండా అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మన గ్రామ స్థాయిలోకి రావడం, మన గ్రామాల చిన్న చిన్న బీద వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు ఎవరు కూడా మన గ్రామ తరఫున, మన కోట్పల్లి గ్రామం తరఫున శంకర కంటి ఆసుపత్రి సిబ్బందికి మనం ఎల్లప్పుడూ మా ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఉండి మీరు కీప్టప్, మీరు ఇలాంటి పనులు ఇంకా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యే గారే స్వయంగా హాస్పిటల్కి వచ్చి మాకు మీ యొక్క బాగోగులు చూసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించిన మీ అందరికీ కూడా మా ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కార్యక్రమానికి సహకరించిన అన్నగారు మాకు ఎప్పుడు మేము ఎన్నడూ ఉంటాం, మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చేయాలన్నందుకు మాకు ఎప్పుడే ఉండి ఒకసారి అన్న వచ్చి స్వయంగా హాస్పిటల్లో మీకు ఉండి స్వయంగా చూసిండు. అక్కడ ఆపరేషన్ అన్న ఇంటి ముందరనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అదనే పడవద్దు. ఇంకా ముందు కూడా మా సేవలు ఇట్లాగే కొనసాగిస్తాం. మీ సహాయ సహకారాలు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు సహకరిస్తూ మరి ప్రతి దానిలో ముందుంటూ అన్నగారు మనకు కాన్స్టిట్యూషన్ ప్రతి విషయంలో ఆరోగ్యము, విద్య, అభివృద్ధి లోపల అన్నింటిలోపల ముందుండి అన్న మనకు ఎంతగానో సహకరిస్తున్నాడు. కాబట్టి మనం అన్నగారికి ఎంతగానో రుణపడి ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఎంతమంది ఆపరేషన్లు అవుతాయో వాళ్ళందరినీ తీసుకొని పోయి మళ్ళీ తిరిగి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఎటువంటి అధైర్యపడకుండా పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యువసేన అని ఇంతకు ముందు కూడా ఒక 15 ఊళ్ళలో ఇటువంటి క్యాంపులు పెట్టి 6,000 మందికి చెకప్ చేసి 450 మందికి ఆపరేషన్ చేయించిండు. మన నరసింహ దగ్గర ఉండి అట్లేముండదు. మంచి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంది. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఆప్షన్ ఇంకా మీకు ఇంటి వద్దకు మళ్ళీ తీసుకొచ్చి గడిచి పెడతాము. ఇంకేమైనా మీ తోటి ఇంకేమైనా ఉంటే కూడా ఇప్పుడు రాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఆప్షన్ ఇక్కడ ఊళ్ళో లేకుండా బయట ఉన్నాయని తోలుకొస్తే కూడా వాళ్ళు మాకు పరిచయం చేపిస్తే మేము తీసుకుపోయి నర్సులతో తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు లేకుండా ఇంకా తర్వాత కూడా తీసుకుపోయి ఆప్షన్ చేయించి మనం తోలుకొస్తాం. కానీ ఒక కంటి చూపు ఒకటి ఉంటే ఏమైనా చేసుకుంటాం. అందుకని నర్సింహులు కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కంటి చూపు ఏదైతే ప్రయత్నం చేస్తే వస్తుందో వారికి అందరూ కూడా తాండూరు నియోజకవర్గంలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బీద బడుగు బలైన వర్గాలకు మన వంతు సహాయం చేయాలా అని చెప్పి ఈరోజు శంకరన్ హాస్పిటల్ సిబ్బంది కూడా ఈరోజు దేశంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి హాస్పిటల్. అది మామూలు వ్యక్తి దాంట్లో పోయి ఆపరేషన్ చేసుకోవాలంటే దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఇక్కడ నుంచే కోట్పల్లి గ్రామం నుంచి ఈరోజు ఈ డాక్టర్స్ వచ్చి చెక్ చేయడం, ఒక మంచి డాక్టర్స్. ఎందుకంటే ఆ హాస్పిటల్ కూడా మన ఇంటి ముందరనే ఉంటుంది. నేను చాలాసార్లు ఇక్కడ నుంచి మన దగ్గర పెద్ద నుంచి వచ్చినటువంటి వాళ్ళని పోయి నేను డాక్టర్ దగ్గర పోయి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నేను చూసి రావడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవ్వరు భయపడకండి. ఒక మంచి డాక్టర్స్ ఆడ ఆ శంకరన్ హాస్పిటల్లో మంచి సర్జరీ చేస్తారు. మీరు అక్కడ ఇక్కడ పోయినా, మీరు సొంతంగా వేరే హాస్పిటల్కి పోయినా అంత మంచి డాక్టర్స్ ఉండరు. అయినా కూడా మీరు అదే హాస్పిటల్కి పోయి చేయించుకోవాలన్నా కానీ 1 లక్ష రూపాయలకు తక్కువ ఛార్జ్ కాదు. మేము పోయి కంటికి చెకప్ చేసుకుంటేనే మాకు ఒక 10-15 రూపాయలు ఖర్చు వస్తుంది. అలాంటి మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా ఈరోజు మన దగ్గర నేను ఒకటే చెప్పిన నర్సింగ్ కూడా ఒక మంచి డాక్టర్స్ శంకరన్ హాస్పిటల్ వాళ్ళ ద్వారా మొత్తం కూడా మన నియోజకవర్గంలో కంటి చూపు కొద్ది ప్రయత్నం చేస్తే
ఇది ఆపరేషన్ చేస్తే ఎవరికైతే చూపు వస్తుందో అందరూ కూడా చూపిద్దామని చెప్పినాం. మంచి హాస్పిటల్లో మీరు అందరూ కూడా ఇబ్బంది పడకుండా, ఎంతమంది ఇప్పటికే నేను డాక్టర్స్ని అడిగినా 15-16 మంది వరకు ఇప్పటికీ ఆపరేషన్కు సెలక్షన్ ఎలిజిబుల్ ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు కదా, వాళ్ళకి బీపీ షుగర్ ఎక్కువ ఉన్నది అంటున్నారు. ఆ బీపీ షుగర్ తక్కువైన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మళ్ళొకసారి అందరూ కూడా ఆపరేషన్ చేయించే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. మీరు అందరూ ఎప్పుడకండి, మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీ ఎంబడి ఒక వస్తే సరిపోతుంది. ఎవరు రాకుండా కానీ నర్సింహులు వాళ్ళందరూ కూడా ఉంటారు. మేము కూడా అన్నీ దగ్గర ఉంటాం. నేను కూడా ఇంటి ముందర మన ఇంటి ముందర ఉంటుంది కనుక నేను కూడా మీకు ఆపరేషన్ చేసిన తర్వాత ఈరోజు చేస్తే రేపు చేస్తారు, రేపు వస్తే చూసిపోతాను. మీరు ఎక్కడ ఆదాయం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి కూడా నర్సింహులకు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు నర్సింహులు చేసే సర్వీస్కు ఖచ్చితంగా ఒక మంచి ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి భగవంతుడు అతనికి మంచి సహాయ సహకారం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా